స్తోత్రం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. జెర్మయా 15:16. ఇర్మియా 15:16వ వచనం నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన జీవవాక్యమును బట్టి, వాక్యము ద్వారా మీరు మాకు నేర్పు ప్రతి సత్యమును బట్టి, మాకు అనుగ్రహించు స్వాతంత్రమును బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు. ఈ దినం మీ వాక్యమును మేము వినుచుండగా మీ ఆత్మ ద్వారా బోధించండి. మా ప్రియ ప్రేక్షకులందరికీ క్షేమాన్ని, రక్షణను, రూపాంతరపు అనుభవాన్ని కలుగు చేయమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇర్మియా ప్రవక్త ఒక విశిష్టమైనటువంటి ప్రవక్త, శ్రేష్టమైనటువంటి ప్రవక్త. అండ్ ఆయన దేవుడితో ఎట్లాంటి అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉన్నాడో మనము ఇర్మియా గ్రంథాన్ని, విలాప వాక్యాలని చదివితే మనకు అర్థమవుతుంది. అట్లాంటి ప్రవక్తలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులు వారికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ వారు ప్రభు కొరకు నమ్మకముగా ఉండి దేవుడి చిత్తమును, దేవుడి మాటను గైకొని అన్నింటినీ అధిగమించి ఆయనకు అంకితమై ఉన్నటువంటి వారిలో ఒక్కనిగా ఇర్మియా మనకు కనబడతాడు. సో ఆయన ఏం చెప్పాడు ఇక్కడ? దేవుడితో చెప్తున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ఆయన ఉన్నటువంటి దుఃఖకరమైన, భయంకరమైన, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఆనందాన్ని, హృదయానికి సంతోషాన్ని కలిగించినటువంటి ఏకైక విషయం ఏంటంటే దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము. ఫ్రాన్సిస్ బేకన్ అనే మేధావి 1561లో జన్మించి 1626లో మరణించాడు. ఆయన్ని ఇంగ్లీష్ రెనైజాన్స్లో ఒక ప్రముఖునిగా ఎంచుతారు. ఆయన ఇట్లా చెప్పాడు ఒకసారి, కొన్ని పుస్తకాలను మనము రుచి చూడాలి, కొన్నింటిని మనము నమలాలి, కొన్నింటిని మాత్రమే పూర్తిగా జీర్ణము చేసుకోవాలి. సో ఇక్కడ ఇర్మియా దేవుని వాక్యమును ఆయన భుజించాడు, దేవుని వాక్యమును ఆయన తనలో భాగముగా చేసుకున్నాడు, జీర్ణింపజేసుకున్నాడు. అట్లాగే ఇంకొక ప్రవక్త ఎహెజ్కేల్ లేకపోతే ఎజికియల్, ఆ ప్రవక్త గురించి కూడా మీరు 3వ అధ్యాయం 3వ వచనంలో చదివితే ఇట్లా రాయబడి ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు ఎజికియల్తో, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. సో ఇక్కడ ఇద్దరు కూడా, ఒక ప్రవక్త ఇర్మియా భుజించాడు, ఇంకొక ప్రవక్త ఎహెజ్కేలు భక్షించాడు. వారిద్దరు కూడా విశిష్టమైనటువంటి ప్రవక్తలు. వారికి దేవుడిచ్చినటువంటి వాక్యమును ఆహారముగా వారు స్వీకరించారు. ఇది ఆహారము, ఇది భోజనం, ఇది ఆ మనిషిని పోషించేది, ఆ మనిషిని బ్రతికించేది, ఆ మనిషినికి ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చేది, ఆ మనుష్యునికి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగించేది. అండ్ మామూలుగా మనము విందులకు వెళ్ళినప్పుడు మనకి మొదట యాపిటైజర్ అంటే స్టార్టర్ పెడతారు చూడండి. మీరు హోటల్లో బ్యాంక్వెట్కి వెళ్ళినప్పుడు ఒక టిక్కాలో లేకపోతే ఇంకోటో తీసుకుని వచ్చినప్పుడు మీరు అట్లా పుల్లతో తీసుకొని తింటారు. 4-5 చిన్న చిన్న కొంత మాత్రమే. అట్లాంటిది కాదు ఇక్కడ. ఇది ఫుల్ మీల్ అన్నమాట. ఫుల్ మీల్ అంటారు చూడండి, మొత్తం పళ్ళెం నిండా ప్రతి పదార్థం పెట్టుకొని కడుపు నిండా తినడం. సో ఆ ప్రకారం ఆహారాన్ని దేవుడు వాక్యమును మనకు అనుగ్రహించాడు. సో దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో, స్వీట్నెస్ ఏంటో, అది దాన్ని నిజముగా తినాల్సినటువంటి రీతిలో తిన్నటువంటి వారికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. సో ఆ ప్రకారం ఇర్మియాని మనకు చూపిస్తున్నాడు, ఎహెజ్కేల్ని మనకు చూపిస్తున్నాడు. అండ్ ఇర్మియా అదే 15వ అధ్యాయంలో ఇంకో మాట చెప్తాడు. ఆయనకి దేవుని వాక్యం ఎందుకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది, ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎట్లాంటిది అనేది కూడా అక్కడ మీరు గమనిస్తే,
సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. సో అతడు ఈ సంతోషించే వారితో, అంటే జల్సా రాయుళ్లతో, విందుబాబులతో, మందుబాబులతో కూర్చోలేదు. అండ్ అక్కడ ఉల్లసించలేదు. అంటే ఆయన మెర్రీ మేకింగ్ లేకపోతే రెవెలింగ్ అనేవి లేకుండా, మామూలుగా మనుషుల లోకంలో సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటారో అక్కడ కాకుండా ఆయన ఏకాకిగా కూర్చున్నాడు. ఏకాకిగా ఆయన కూర్చోడానికి గల కారణం ఏంటి? ఆయనకి కలిగినటువంటి బాధ, భారం. సో దేవుడి యొక్క హస్తం ఆయన మీద అట్లా ఉండింది కనుక ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆ టైంలో ఆయనకి ఆనందాన్ని కలిగించింది, హృదయానికి ఆనందమును అండ్ ఆయన యొక్క మనస్సుకు సంతోషమును కలిగించినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఇది మీరు విన్నప్పుడు వెంటనే మీకు మొదటి కీర్తన గుర్తుకు రావాలి. మొదటి కీర్తనలో 2 మొదటి వచనాలు చాలా శ్రేష్టమైనటువంటివి, మనందరికీ తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. సో ఇర్మియా దీన్ని తూచ తప్పకుండా పాటించాడు. దుష్టులు ఆలోచన ఆయన వినలేదు, పాపుల మార్గంలో నిలవలేదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండలేదు. మరి ఏం చేశాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు అని చెప్పబడినట్లుగా అతడు జీవించాడు. సో దేవుడి యొక్క ధర్మశాస్త్రములో ఆనందించుట, తర్వాత దానిని ధ్యానించుట, అది ధన్యతలోనికి, అది ఫలభరితమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తుంది అనేది ఇక్కడ వాక్యం మనకి నేర్పిస్తుంది. ఈ రోజున మనకున్నటువంటి పెద్ద సవాల్ ఏంటంటే, 50 ఏళ్ల క్రితం మనకి టెలివిజన్ లేదు, 50 ఏళ్ల క్రితం మనకి ఇంటర్నెట్ లేదు, 50 ఏళ్ల క్రితం మనకి గ్యాడ్జెట్స్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, మనకి యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఇవేవీ లేవు, సోషల్ మీడియా లేనే లేదు. అప్పుడు మనకు చాలా టైం ఉండేది. అప్పుడు మనుషులతో మాట్లాడడానికి టైం ఉండేది, మనుషులు మాట్లాడితే వినడానికి టైం ఉండేది, వేరే వేరే పనులు చేసుకోవడానికి టైం ఉండేది, పుస్తకాలు చదువుకోవడానికి టైం ఉండేది, మనము మరి పోయి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి టైం ఉండేది. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు మనిషి మెషిన్కి కట్టివేయబడ్డాడు. నువ్వు ఎక్కడున్నా సరే, బస్సులో ప్రయాణం చేస్తుంటే చూడండి, హోటల్లో భోజనం చేస్తుంటే చూడండి, ఆఫీస్లో పని చేస్తుంటే చూడండి, అప్లికేషన్ తీసుకుంటూ మన పని వారు చేసేటప్పుడు చూడండి, పక్కనే ఒకటి ఉంటుంది, దాన్ని ఫోన్ అంటారు, స్మార్ట్ ఫోన్ అంటారు. అండ్ వీరి దృష్టి, వీరి ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. సో అండ్ ఇప్పుడు కార్ నడిపించేటప్పుడు కూడా చూడండి, దాంట్లో చూస్తూ ఉంటారు. అఫ్కోర్స్ సమ్ టైమ్స్ సమ్ ఇంపార్టెంట్ అర్జెంట్ విషయాలను చూడక తప్పదు. కానీ చాలామంది, సాధారణంగా మనం చెప్పేది ఏంటంటే, ఎక్కువ మంది దానికి అలవాటు పడిపోయి, దానికి వారు ఒక రకంగా బానిసలు అయిపోయినప్పుడు అది వారి సమయం అంతటిని దోచేసుకుంటుంది. అది వారిని వృధా విషయాల్లో, అంటే వ్యర్థమైనటువంటి విషయాల్లోనికి తీసుకెళ్ళిపోతుంది. ఎంత లోతులకు తీసుకెళ్తుందో వారికి తెలియదు. సో వారి యొక్క నెమ్మదిని అది దొంగిలించేస్తుంది, వారి స్వచ్ఛతను దొంగిలించేస్తుంది, వారి పవిత్రతను దొంగిలించేస్తుంది, వారి జీవితానికి వారు లేక దేవుడు పెట్టినటువంటి ఆశయాన్ని దొంగిలించేస్తుంది. వారికి తెలియకుండానే వారి జీవితం అధోగతి పాలైపోతుంది. అయినా కూడా వారు దానికి అప్పగించుకున్నారు. సో ఇట్లాంటి వారికి, ఆ లోకంలో బతికేటువంటి వారికి బైబిల్తో ఒక 15 నిమిషాలు, అరగంట, గంట దాన్ని పక్కన పెట్టేసి దాన్ని మర్చిపోయి గడపండి అంటే చాలా కష్టం, పెద్ద సవాల్ అన్నమాట. ఇప్పుడు అదో శిక్ష. ఎవరికైనా మీరు శిక్ష వేయాలంటే జైలుకు పంపాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన పని లేదు. ఒక గంట సేపు ఫోన్ తీసేసి బైబిల్ ఇస్తే వారికి దానికన్నా పెద్ద బాధ ఇంకోటి ఉండదు. అండ్ నేను చెప్పేది అన్యుల గురించి కాదు, నేను చెప్పేది సో కాల్డ్ క్రైస్తవుల గురించి. సో ఈ టైం ఎట్లాంటి టైం అంటే, ఇర్మియా ద్వారా, ఎజికియల్ ద్వారా అండ్ కీర్తనాకారుల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వారు అంత గొప్పగా ఎందుకు జీవించారు, మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే విజయ రహస్యం ఇదే. దేవుని వాక్యమునందు ఆనందించారు, దేవుని వాక్యానికి అంకితమయ్యారు, దేవుని వాక్యమును వారు అహర్నిశలు దివారాత్రములు ధ్యానించి వారి జీవితాన్ని పటిష్టంగా పెట్టుకున్నారు, పరిశుద్ధంగా పెట్టుకున్నారు. సో మనము చాలా జాగ్రత్తగా మన సమయాన్ని మనము ఇన్వెస్ట్ చేయాలంటే మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఈ రోజున మీకు వచ్చేటువంటి ఆదాయంలో ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత పొదుపు చేస్తున్నారు? ధనాన్ని పొదుపు చేసుకోవడం మంచిదే, దుబారా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. డబ్బును నీళ్లలాగా పోసేవాడికి బుద్ధి లేదు, వాడి బ్రతుకు తర్వాత సర్వనాశనం అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ధనాన్ని ఎట్లా పొదుపు చేసుకోవాలో
కొందరికి తెలుసు. కానీ ధనము కన్నా ఇప్పుడు సమయమును ఎట్లా పొదుపు చేయాలి, సమయము ఎట్లా మనము సరిగ్గా ప్రయోజనకరంగా వాడుకోవాలన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి తెలియట్లేదు. అండ్ ఇది దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ఎట్లా మీ సమయాన్ని మీరు వైజ్గా అండ్ ఇన్వెస్ట్ చేసి ఈ లోకంలో మీకున్నటువంటి రెగ్యులర్ గుడ్ రెస్పాన్సిబిలిటీస్, దేవుడు మీకు ఇచ్చినటువంటి క్రమబద్ధమైన మంచి బాధ్యతలు, మీరు ఒక ఉద్యోగం అయితే మీ ఉద్యోగానికి వెళ్ళాలి, అన్ని గంటలు పని చేయాలి, తిరిగి రావాలి. మీరు తండ్రి అయితే పిల్లలతో కూర్చోవాలి, వారికి నేర్పాల్సింది నేర్పాలి, దేవుడి వాక్యం నేర్పాలి, వారి చదువు పుస్తకాలు వాటెవర్ అది నేర్పాలి. మీరు తల్లి అయితే వంట చేయాలి, మీరు తల్లి అయితే ఇంటిని శుభ్రంగా పెట్టాలి, భార్య అయితే భర్తకి చేయాల్సింది చేయాలి, భర్త కూడా భార్యకి సహకారం చేయాలి. ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడిన మంచి రెగ్యులర్ బాధ్యతలు. ఇవి చేస్తూ మిగతా సమయం ఏదైతే ఉందో దాన్ని మనము దుబారా ఖర్చు చేయకుండా, వ్యర్థముగా పోనివ్వకుండా పెట్టుకోవడం మంచిది. సో ఇర్మియా దేవుడి వాక్యానికి ఎంత విలువనిచ్చాడు. వాక్యమును ఆయన భుజించాడు. ఆ వాక్యం ఆయనకి సంతోషాన్ని, హృదయానికి ఆనందాన్ని కలిగించింది. చాలా గొప్ప విషయం అది. ఈరోజున ఇట్లాంటి పురుషులు, ఇట్లాంటి స్త్రీలు మనకి చాలా తక్కువగా కనపడతారు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక పురుషుడిని మీకు చూపించాను కదా. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఒక యవనస్తురాలు, పరిశుద్ధురాలు స్త్రీని మీకు చూపిస్తాను. ఆమె పేరు మరియ. ఈమె ఒక టీనేజర్, అంటే జస్ట్ 14, 15, 16 ఆ వయసులో ఉన్న వ్యక్తి. చాలామంది అంటారు టీనేజ్ ఉన్న వారికి బైబిల్ బోరు, బైబిల్ చదవరు, వారు బైబిల్ని ముట్టరు, చర్చికి వచ్చి కూర్చుంటారు కానీ బైబిల్ వినరు, బోధ పట్టించుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, ఈమెలాగా మీరుంటే ఆమె వంటి జీవితం, సాక్ష్యం మీకు లభిస్తాయి. అట్లా ఉండకపోతే అవి రావు. లూకా 1:46 నుండి 50 వరకు ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణం ప్రభువును గనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును. సో మరియకి దేవదూత చెప్పినటువంటి విషయము ఏదైతే నెరవేరిందో ఆ వాక్యమును బట్టి ఆమె అంత హర్షిస్తోంది, సంతోషిస్తోంది. ప్రభునందు ఆమె ఆత్మ ఆనందిస్తోంది. అండ్ ఆమె దేవుడి గురించి కీర్తన పాడి ఆయన్ని స్తుతించి మహిమపరుస్తోంది. సో దేవుడి యొక్క మహిమార్థమై పాత్రగా వాడబడినట్లు ఆమెకు దేవుడిచ్చిన సందేశం ఆమెకు అంత సంతోషాన్ని కలిగించింది. 119వ కీర్తన 14వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సో దేవుడి వాక్యము, దేవుడి శాసనము ఆ కీర్తనాకారుడికి ఇవ్వబడింది. అది అతనికి మార్గాన్ని చూపింది. దాన్ని బట్టి అతడు ఎంత సంతోషిస్తున్నాడు. సర్వ సంపదలు అంటే ఆల్ ట్రెజర్స్, వెండి బంగారము, విస్తారమైనటువంటి ధనము లభిస్తే ఒకడు ఎట్లా సంతోషిస్తాడో అట్లా దేవుడి వాక్యమును బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. సో ఒక పెద్ద లాటరీ వచ్చిందనుకోండి, అమెరికాలో అయితే లాటరీ వచ్చినప్పుడు ఇక దాని గురించి ప్రపంచమంతా తెలిసిపోతుంది. మన దేశంలో కూడా లాటరీలు అమ్ముతారు, కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో అది నిషేధించబడ్డాయి, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ మధ్య ఈ నెలే మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో అందరికన్నా ఎక్కువ ఎలక్టోరల్ బాండ్స్ 1328 ఎన్నో కోట్లు ఒక వ్యక్తి మరి ఇచ్చినట్టు, ఎలా అతడు దాన్ని సంపాదించి ఉంటాడు, అతడు ఏం చేశాడు అన్న దాని గురించి చెప్పినప్పుడు అతన్ని లాటరీ కింగ్ అంటారు. లాటరీ కింగ్, అతని పేరు మార్టిన్ శాంటియాగో. ఆయన చేసినటువంటి కొన్ని తప్పుడు పనులను బట్టి ఆయన మీద కేసులు కూడా ఉన్నాయని ఆ యొక్క విషయంలో చెప్పారు. కాకపోతే అతడు 1300 పైచిలకు కోట్లు ఇచ్చాడంటే అతడు లాటరీలు ఎన్ని అమ్ముంటారు అండి, ఎట్లా సంపాదించి ఉంటాడు. సో మనిషికి 10 కోట్ల లాటరీ వచ్చిందనుకోండి, వాడు తబ్బుబ్బిపోతాడు, పగిలిపోతాడేమో అనిపిస్తుంది సంతోషంతో. మరి దానికన్నా ఎక్కువ దేవుని వాక్యం దొరికినప్పుడు నేను సంతోషించానని కీర్తనాకారుడు అన్నాడు. అట్లాంటి వాళ్ళు చాలా అరుదు. ఈ రోజున కూడా బైబిల్ కొన్న ప్రతి ఒక్కడు, బైబిల్ పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కడు, బైబిల్లో మార్క్ చేసుకున్న ప్రతి ఒక్కడు, బైబిల్ బోధ జరిగినప్పుడు నోట్స్ రాసుకున్న ప్రతి ఒక్కడు ఈ తరహాలో ఉన్నాడు అంటే మోసమే. అది మనల్ని మనం మభ్యపెట్టుకోవడమే. ఇట్లా ఉన్నవారు చాలా రేర్. ఎక్కువ మంది ఎట్లా ఉంటారో మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 35లో యేసుప్రభు చెప్పారు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఆయన చెప్పిన మాట ఇది.
మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసే బోధ వినడానికి కొంత సమయము ఆయన యొక్క ఆ ప్రకాశమానమైనటువంటి బోధను వింటూ ఆనందించారు. చివరికి హేరోదు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధను విని సంతోషించాడని బైబిల్ చెప్తుంది. కానీ కొంత సమయం అంటాడు ప్రభు. ఫర్ అ లిటిల్ సీజన్. గ్రీకులో హోరా అనే పదము అక్కడ ఆయన వాడాడు. హోరా అన్న దాంట్లో నుండే ఇంగ్లీష్లోనికి అవర్ అని వచ్చింది. అవర్ అంటే గడియ, 1 గంట. సో యేసుప్రభు ఏమంటున్నాడు, మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసే బోధను 1 గంట విని సంతోషించేవారు. కానీ మీరు ఆ బోధ 1 గంట విన్నప్పుడు సంతోషంగా వింటారు, ఆ తర్వాత దాన్ని విడిచి వెళ్ళిపోతారు. దాని ప్రకారం మీరు చెయ్యరు. సో మీకు బోధ వినోదం, మీకు బోధ ఆహ్లాదం, మీకు బోధ ఎంటర్టైన్మెంట్. సో ఆ ప్రకారం మీరు వింటున్నారే కానీ బోధ మీకు ఎన్లైటన్మెంట్గా ఉండి మిమ్మల్ని మార్చేదిగా చేయాలన్నట్టు మీరు వినట్లేదు. సో దాన్ని బట్టి మనం ఈ రోజున తీసుకుంటే మన చర్చెస్లో, మన మీటింగ్స్లో వేలు, లక్షలు, కోట్లు ఎంతమంది ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వచ్చేవారు, వినేవారు అత్యధికులు ఆ 30 నిమిషాలు, 45 నిమిషాలు, గంట, గంటన్నర. ఆ సమయము మంచి బోధకులైతే, వక్తలైతే లోతైన వాక్య జ్ఞానాన్ని చెప్తుంటే వీరు విని సంతోషిస్తారు. ఆ సంతోషం అంతవరకే, వినడం వరకే. దానికి విధేయత చూపడం, దానికి వారి జీవితాన్ని వంచడం, దాని ప్రకారం వారు వర్ధిల్లడం అనేది వారి లైఫ్లో ఒక అభ్యాసముగా ఉండదు. సో దే విల్ కమ్ టు ఎంజాయ్ ద మెసేజ్ బట్ దే విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద మెసేజ్. అందుకని నాకు ఇప్పుడు చాలామంది మీ మెసేజ్ బాగుంది, మీ మెసేజ్ నన్ను మార్చింది, మీ మెసేజ్ నన్ను దీవించింది అని రాసేటువంటి వారు ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటి? బై మిస్టేకో టైపోనో నాకు తెలియదు కానీ మసాజ్ అని పడుతూ ఉంటుంది. సో చాలామందికి కవిత్వం విన్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. చూడండి, ఒక మంచి భాషణ్ అంటే లెక్చర్ విన్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది చూడండి. అట్లాగే దేవుడి వాక్యాన్ని ప్రకటించినప్పుడు విన్నవారికి సంతోషమే తప్ప వారి జీవితాన్ని అది మార్చుటలేదు. కానీ ఈ కీర్తనకారుడు సర్వ సంపదలు లభించినట్లు ఆయన సంతోషించాడు. ఒకసారి ఒక జ్యూయిష్ రాబై ఆయనకు ఒక ప్రపోజల్ ఇచ్చారు. మీరు ఇంకో ప్రాంతానికి వెళ్తే ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది, మీరు ఇంకా ఎక్కువ సుఖాలతో బ్రతకొచ్చు అంటే ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్, అక్కడ సమాజ మందిరం ఉందా, సున్నగాగ్ ఉందా? వారు చెప్పారు అక్కడ దగ్గరలో లేదు. వెంటనే ఆయన దాన్ని తృణీకరించాడు, నేను వెళ్ళను అన్నాడు. ఎందుకు అని అడిగితే ఆయన చెప్పాడు, కీర్తన 119:72 కోట్ చేశాడు దాన్ని. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. సో ఆ రాబై ఏం చెప్పాడు? ధర్మశాస్త్రమును వినుటకు, ధర్మశాస్త్రమును బోధించుటకు సమాజ మందిరం లేనటువంటి ఆ యొక్క గొప్ప పట్టణానికి నేను పోయి నాకు వచ్చే లాభం ఏంటి? నాకు అక్కడ నష్టమే తప్ప ఇంకేమి లాభం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నాకు మేలు. ఇప్పుడు ఈయన ఒక క్రిస్టియన్ కూడా కాదు, ఒక జ్యూయిష్ రాబై. ఆయన సమాజ మందిరం లేని పట్టణానికి నేను పోను, దానికి బదులుగా మీరు వేల కొలది వెండి బంగారు నాణ్యాలు ఇచ్చినా కూడా, వేల కొలది, 1-2 కాదు. ఈ రోజున మీరు ఒక 100 గ్రాముల సిల్వరు, 200 గ్రాముల సిల్వరు, లేక 1000 గ్రాముల సిల్వర్ నాణ్యం కొనాలంటే వెతుక్కోవాలి. లేక 5 గ్రాముల గోల్డ్ కాయిన్, 50 గ్రామ్స్ గోల్డ్ కాయిన్, 100 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనాలంటే వెతుక్కోవాలి. ఒకప్పుడు దొరికినంత ఈజీగా దొరకట్లేదు. ఈయన వేల కొలది వెండి బంగారు నాణ్యాలు. అండ్ ఈరోజు ఎంతోమంది సో కాల్డ్ క్రిస్టియన్స్ మేము యేసువారం అని చెప్పుకునేవారు, వారికి ఉద్యోగము, వ్యాపారము, విద్య వేరే చోటికి వస్తే అక్కడ వారికి మంచి చర్చ్ లేకపోయినా, అక్కడ వారికి మంచి బోధ లేకపోయినా, అక్కడ వారు ఏదైతే పొందుకోవడానికి పోతున్నారో దానికి పనముగా వారు దేవుడి యొక్క వాక్యమును విడిచిపెట్టాల్సి వచ్చినా వెళ్ళిపోతున్నారు. ఇంకో 10,000 ఎక్కువ జీతం అంటే వెళ్ళిపోతున్నారు. ఇక్కడికన్నా, ఇండియా కన్నా బయట దేశంలో కొంచెం సుఖం ఎక్కువ అంటే వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎన్ని ప్రమాదాలు ఉన్నా, అక్కడ వాక్యం లేకపోయినా వెళ్ళిపోతున్నారు. అలాంటి వారందరినీ ఈయన కొరడాతో కొట్టినట్టు చెప్తున్నాడు, నాకు మీరు వేల కొలది వెండి బంగారములు ఇచ్చిన సమాజ మందిరం లేని ప్లేస్కి, ధర్మశాస్త్రము వినబడని చోటికి నేను వెళ్ళను. సో క్రైస్తవులందరికీ ఈయన ఒక సవాలు. యేసుప్రభు ఇట్లాంటి వారి గురించి, అంటే ఈ మెజారిటీ వాక్యానికి విలువనివ్వకుండా ఆనందం లేని
ఆ ఎండమావుల్లో బ్రతికేటువంటి వారి గురించి ఇంకో చోట చెప్తాడు. యోహాను సువార్త 8:37లో, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు అబ్రహాం సంతానమే. మీరు జ్యూస్ అని నాకు తెలుసు, మీరు ఫాదర్ ఆఫ్ ఫెయిత్ పిల్లలని నాకు తెలుసు, కానీ మీలో నా వాక్యమునకు చోటు లేదు. సో సేమ్ థింగ్ మనం క్రిస్టియన్స్కి అప్లై చేస్తే, మీరు క్రైస్తవులని నాకు తెలుసు, మీరు పుట్టింది క్రైస్తవ కుటుంబంలో అని నాకు తెలుసు, మీరు చిన్నప్పుడు సండే స్కూల్లో పెరిగారని నాకు తెలుసు, మీరు యూత్ ఫెలోషిప్కి తప్పక పోయారని నాకు తెలుసు, మీరు చర్చిలో అన్ని పనులు చేశారని నాకు తెలుసు, మీరు సంఘానికి రెగ్యులర్గా వస్తారని నాకు తెలుసు, మీరు వాక్యం వింటున్నట్టు నటిస్తారని నాకు తెలుసు, అయినా మీలో నా వాక్యానికి చోటు లేదు. అంటే వారు వాక్యం వినలేదా? వారికి వాక్యం తెలియదా? వారు వాక్యం రాసుకోలేదా? ఆ మాటకు అర్థం ఏంటంటే, చెవులైతే ఇచ్చారు కానీ మీ యొక్క హృదయాన్ని తెరవలేదు. మీరు వచ్చి బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్, విన్నారు పోయారు, కానీ హార్ట్లో నా వర్డ్కి రూమ్ లేదు, స్పేస్ లేదు. సో అట్లా ఈ రోజున విస్తృతంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని హృదయంలోనికి రానిస్తే అది కార్యం చేసేస్తుంది, అది నిన్ను మార్చేస్తుంది, నిన్ను నీలాగా ఉంచదు. నువ్వు మారట్లేదు, వింటున్నావు మారట్లేదంటే దేవుడి వాక్యానికి నీ హృదయంలో చోటు లేదు. ఇప్పటిదాకా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. నేను ఎందుకు మారట్లేదు నన్ను అడుగుతుంటారు చాలామంది, యవనస్తులు, మధ్య వయస్కులు, ముసలోళ్ళు. ఇంతకాలం వాక్యం విన్నాను బ్రదర్, నేను మారట్లేదు బ్రదర్. ఇది బ్రదర్ కారణం, ఇది సిస్టర్ కారణం, ఇది మదర్ కారణం, ఇది డాటర్ కారణం. ఆయన వాక్యానికి చోటు లేదు. ఎందుకంటే ఆయన వాక్యం మనలోకి వస్తే అది రక్షిస్తుంది, ఆయన వాక్యం మనలోకి వస్తే అది రూపాంతరపరుస్తుంది. ఆయన వాక్యానికి మనలో చోటు ఎందుకు లేదు? ఒకవేళ ఎప్పుడో కాస్తో కూస్తో చోటు ఇచ్చిన తర్వాత ఆ చోటు నుండి అది ఎందుకు బయటికి పోయిందో కూడా చెప్తాను. లూకా సువార్త 8:14 యేసుప్రభు చెప్పారు విత్తువాని ఉపమానం. దాంట్లో ఇట్లా అంటారు, మొండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. సో సండే ఒక్క పూట 1 గంట వాక్యాన్ని వింటారు, అది లోపలికి ఏదో వస్తే వచ్చింది. వారమంతా మండే టు మళ్ళా నెక్స్ట్ సండే వరకు లోకంలో ఉన్నటువంటి ఐహిక విచారములు, జీవితానికి సంబంధించినటువంటి చింతలు, జీవితానికి సంబంధించినటువంటి ప్రతి బాధ, దుఃఖము, వీటన్నిటిని నింపుకుంటూ ఉంటారు. శ్రద్ధతో, ఆసక్తితో దాన్ని తెచ్చి వారి హృదయంలో జాగ్రత్తగా అల్మారా, లాకర్లో పెట్టినట్టు పెట్టుకుంటారు. అండ్ భోగములు, ధనాశ, భోగం పట్ల ఆసక్తి, ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటుంటారు. అట్లా పెట్టుకున్నప్పుడు ఆ కాస్త ఏదో కొంత వాక్యం ఏదైతే వచ్చిందో సండే, అది దీని కింద పడి అణిగి బయటికి తోసివేయబడుతుంది. కనుక వీళ్ళు ఫలించరు. అట్లా ఉండొద్దంటే ఏం చేయాలి? అది కూడా చెప్పాడు 119వ కీర్తన 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. సో సండే విని వెళ్ళిపోతే సరిపోదు, ఆర్ యూట్యూబ్లో విని ఊరుకుంటే సరిపోదు. ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే ఆయన వాక్యం ఎంత ప్రశస్తమైనదో గుర్తిస్తున్నాం. ఆయన వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో, మనకు అది ఎంత ప్రభావాన్ని చూపగలదో మనం గుర్తిస్తాం. అప్పుడు దాన్ని మనం మన హృదయంలో భద్రంగా పెట్టుకుంటాం. మరియా దేవుడి వాక్యమును హృదయంలో భద్రము చేసుకొని నెమరు వేసుకొనెను అని రాయబడింది. ఒక టీనేజ్ గర్ల్, ఆమె యోసేపును హృదయంలో పెట్టుకుని ఆయన గురించి కలలు కనెను అని ఉంటే, అయ్యో పాపం అందరు చేసే పనే కదా అనుకుంటా. అట్లా రాయబడలేదు బైబిల్లో. ఆమె ఆ వయసులో దేవుడి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని నెమరు వేసుకుంది. మీరు హృదయంలో ఏం భద్రంగా పెట్టుకుంటున్నారు, ఏమి నెమరు వేసుకుంటున్నారు, ఏం చూస్తారో అది చేస్తారు. అది లోకంలో చెప్పబడే తిరుగులేని సత్యం. సో మీరు రోజంతా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలంటే దాన్ని ప్రియముగా ఎంచాలి. దాన్ని చదివినప్పుడు, దాన్ని పఠించినప్పుడు, దాన్ని విన్నప్పుడు, దాన్ని హృదయంలో సంతోషంతో మీరు పెట్టుకుంటే అప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. సో స్పిరిచువల్, సెన్షువల్ అంటే ఆత్మీయంగా అండ్ శరీర సంబంధమైన రీతిలో మనిషి బ్రతుకుతాడు. సో ఆత్మీయంగా ఉన్నవాడికి దేవుడి వాక్యం సంతోషం ఇస్తుంది, అండ్ శరీర సంబంధిగా ఉన్నవాడికి లోకంలో ఉన్న టెలివిజను, నవల, సోషల్ మీడియా, ఇంటర్నెట్ అవి సంతోషాన్ని ఇస్తాయి. ఇప్పుడేం కోల్పోతున్నామో మనకి వెంటనే తెలియదు, తర్వాత తెలిసేసరికి ఆలస్యం అయిపోతుంది. నాకు ఒక పురాతనమైనటువంటి గాథ గుర్తుకొస్తుంది. ఇది ఒక లెజెండ్. అరేబియా డెజర్ట్లో 3 వ్యాపారులు ప్రయాణం చేస్తున్నారు. పగలు ఎండ ఎక్కువని
వారు పగలు గుడారంలో ఉండి రాత్రి చల్లగా ఉన్నప్పుడు నడిచి ప్రయాణం చేసేవారు. ఒక రాత్రి ఒక చోటుకు వచ్చారు. అక్కడ ఒక మరి చిన్న సెలయేట్ లాంటి ప్రాంతము. సో వెనక నుండి ఒక పెద్ద స్వరం వారికి వినపడింది, ఆగండి. ఆగిపోయారు. కింద నేల మీద ఉన్నటువంటి వాటిని ఏరుకోండి, ఎన్ని కావాలో అన్ని ఏరి జోబుల్లో పెట్టుకోండి అంటే ఆ పని చేశారు. ఫస్ట్ భయపడిపోయారు. చీకట్లో ఆ యొక్క స్వరం వినపడడం, తర్వాత ఆగారు. వంగితే కింద రాళ్ళ లాంటివి, పెబ్బల్స్ లాంటివి దొరికితే 2 చేతులు తీసుకుని జోబుల్లో పెట్టుకున్నారు. వెళ్ళిపోండి, ఇక్కడ నుండి దూరంగా వేగంగా నడిచి మళ్ళా తిరిగి రాకుండా పోండి అంటే వెళ్ళిపోయారు. మార్నింగ్కి చాలా దూరం పోయారు. చివరి ఇంకో మాట చెప్పాడు ఆ వెనక నుండి మాట్లాడిన వ్యక్తి ఎవరో, ఉదయం మీకు దుఃఖము సంతోషము 2 కలుగుతాయి చూడండి అన్నాడు. పోయారు. ఉదయం అయింది. ఉదయం అయిన తర్వాత జోబుల్లో చేతులు పెట్టి బయటికి తీసి చూస్తే అవి రాళ్ళు కావు, అవి రత్నాలు, అవి విలువైన ప్రశస్తమైన రాళ్ళు. అప్పుడు వారికి దుఃఖం కలిగింది, సంతోషం కలిగింది. సంతోషం ఎందుకు కలిగిందంటే, అరే మనం బెదిరించాడు కానీ మనకి పాపం బాగా మేలు చేశాడు, ఇంత విలువైనటువంటి ఖజానా మనకి ఇచ్చాడు. దుఃఖం ఎందుకు కలిగిందంటే, అరే మూట అంతా ఖాళీగా ఉంది, 2 జోబుల్లో ఏదో చెప్పాడు కనుక పెట్టుకుని వచ్చేసాము, ఆ మూట నిండా నింపుకుంటే ఈ పాటికి మనం ఎంత ధనికులం అయిపోయాం. అసలు ఇక మన జీవితం అంతా ఇట్లా ఎడారుల్లో పడి తిరిగి వ్యాపారం చేయకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని బతికే వాళ్ళం కదా అని బాధపడ్డారు. సో దీంట్లో ఉన్నటువంటి సారం ఏంటంటే, ఈరోజున ఒక చాప్టర్ చదువుతారు కొందరు, ఓల్డ్ టెస్టిమెంట్ ఒక చాప్టర్, న్యూ టెస్టిమెంట్ ఒక చాప్టర్. అది కొంతమంది ముక్కి 3 రోజులకు ఒక చాప్టర్. కొంతమంది బైబిల్ తెచ్చి గూట్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ సండే పొద్దున్న తీసి బ్యాగ్లో పెట్టుకొని చర్చికి వెళ్ళి మళ్ళీ వచ్చి గూట్లో పెట్టడానికి. సో ఇట్లాంటి వాళ్ళు రేపు ఎంత దుఃఖపడాల్సి వస్తుందో, ఎంత నష్టపోవాల్సి వస్తుందో, ఎంత ఆయాసాన్ని కలిగి ఉండాల్సి వస్తుందో నేనైతే చెప్పలేను. దేవుడి వాక్యం చేసే క్షేమకరమైన పనులు వాక్యం నిండా రాయబడ్డాయి. ఒక చోటైతే ఇట్లా రాయబడింది, సామెత 6:21-22లో 20వ వచనం మీరు చదివితే, నీ తల్లి యొక్క ఆజ్ఞ నీ తండ్రి యొక్క ఉపదేశం అని ఉంటుంది. సో వారు దేవుడి యందు భయభక్తులు కలిగి తమ పిల్లలకి దేవుడి మార్గంలో దైవ సత్యాలు నేర్పించినప్పుడు ఏం చేయాలి అంటే, వాక్యమును మీకు వారు ఇచ్చినప్పుడు ఏం చేయాలన్నట్టు రాయబడింది 21-22లో. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడు, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. సో దేవుడి వాక్యము మనకి ఎలా ఉండాలి, సహకారిగా ఎలా ఉండాలి, మన సన్నిహితమైనటువంటి సహచరిగా అంటే, అది నీ హృదయానికి ధరించుకోవాలి, నీ మెడ చుట్టూ కట్టుకోవాలి, అంత క్లోజ్గా ఉండాలి స్క్రిప్చర్. అప్పుడు నీ త్రోవను వెళ్ళినప్పుడు నేను నడిపిస్తుంది, దారి తప్పకుండా చేస్తుంది, తప్పుడు మార్గాల్లోనికి పోకుండా కాపాడుతుంది. నీవు పండుకుంటే నిన్ను కాపాడుతుంది, నీవు మేల్కొన్నప్పుడు అది నీతో మాట్లాడుతుంది, నీకు సద్బోధ చేస్తుంది, నీకు స్వచ్ఛమైనటువంటి సత్యములను నేర్పుతుంది. కనుక దేవుడి వాక్యాన్ని హృదయంలో కలిగి దాన్ని జీవితంలో జీర్ణించుకునేవారు ఆనందిస్తారు అని ఇర్మియా ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో ఒక్కొక్క మాట చివరిలో, లెర్న్ టు రీడ్ ద వర్డ్ రైట్లీ, దేవుడి వాక్యమును సరైన విధానములో చదువుట నేర్చుకోండి. ఎక్కడ పడితే అక్కడ చదవద్దు. టెక్స్ట్ బుక్ని ఫస్ట్ లెసన్ నుండి లాస్ట్ లెసన్ దాకా చదువుతాము, అట్లాగే నేర్పుతారు. బైబిల్ కూడా అంతే. రెండవది, లెర్న్ టు స్టడీ ద వర్డ్ ఇంటెంట్లీ. పైకి చదివేశాను అన్నట్టు కాకుండా పఠించండి. పఠించుట అంటే నిశ్చితంగా ఒక్కొక్క పదమును, ఒక్కొక్క సెంటెన్స్ని జాగ్రత్తగా ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడి నుండి రాశారు, ఎందుకు రాశారు, దేవుడి గురించి దీంట్లో ఏం చెప్పారు, పాపం గురించి దీంట్లో ఏం చెప్పారు, నాకు నేర్పే సత్యం ఏంటి, నన్ను మానమనే విషయం ఏంటి, నాకున్న ఆదేశం ఏంటి, అట్లా చదవండి. లెర్న్ టు మెమరైజ్ ద వర్డ్ సిన్సియర్లీ. రోజుకు ఒక్క వచనం మీరు కంఠత చేస్తే, యథార్థంగా ఉదయం నుండి సాయంత్రం దాకా రోజుకు ఒక వచనాన్ని కంఠత చేస్తే, ఒక చిన్న కార్డు ముక్క మీద ఆ వచనం రాసుకొని జోబులో పెట్టుకొని ప్రతి గంటకి లేక ప్రతి 2 గంటలకి తీసి దాన్ని చదివి దాన్ని కంఠత చేసి దాన్ని నెమరు వేసుకుంటుంటే మీకు ఎంత మేలు. లెర్న్ టు మెడిటేట్ ద వర్డ్ కేర్ఫుల్లీ. దాని మీద శ్రద్ధతో మీరు మెడిటేట్ చేయండి. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయం నందును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అన్న వచనం ఉంది కదా, ఫిలిప్పి
4, 6 దాన్ని మీరు ఇప్పుడు ఒక్కొక్కటి దేనిని గూర్చి అని కాసేపు ఆలోచించి, దేనిని గూర్చి అంటే ఏమేమి వస్తాయి దాంట్లో అని ధ్యానిస్తే, చింతించొద్దు అంటున్నాడు. అంటే సూర్యుని కింద నా జీవితానికి సంబంధించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా దేని గురించి కూడా నేను చింతించాల్సిన పని లేదు. అంటే నేను వరీ ఫ్రీ మ్యాన్గా బతకొచ్చు. అట్లా మీరు ధ్యానిస్తే ఎంత సారం వస్తుందో చూడండి. ఆ యొక్క ఎముక ఉంటుంది చూడండి, బోన్ మ్యారో అంటాం, ఎముకలో నల్లి. సో దాన్ని మనం పట్టి అని లాగుతుంటాం చూడండి, బయటికి రాకపోతే ఇప్పుడు కొత్తగా మనకి బోన్ మ్యారో స్పూన్ కూడా తయారు చేశారు కంపెనీ వాళ్ళు. దాంట్లో గుచ్చేసి ఆ గుజ్జు అంతా తీసుకొని తింటాం చూడండి. అట్లా వాక్యంలో నుండి సారమును తీసుకుని తినగలగాలి. అమ్మో అంత టైం లేదు బ్రదర్ అంటే ఇక మీ జీవితం వృధాయే. లెర్న్ టు ప్రాక్టీస్ ద వర్డ్ విల్లింగ్లీ. దేవుడి వాక్యమును ఇష్టపూర్వకంగా గైకొనండి. ఇది చేస్తే 1, 2, 3, 4, 5 చేస్తే అప్పుడు యు విల్ లెర్న్ టు టీచ్ ద వర్డ్ హంబ్లీ. అప్పుడు దేవుడి వాక్యాన్ని వినయంతో ఇతరులకి బోధించి, నేర్పించి, ప్రకటించే స్థితికి నువ్వు వస్తావు. అది దేవుడు మనల్ని చేయమని చెప్తున్నాడు. సో ఆ ప్రకారం చేస్తే దేవుడి ఆశీర్వాదం మనకుంటుంది. ప్రపంచ ప్రముఖ వైద్యుడు, ఫిజిషియన్, ఆయన పేరు డాక్టర్ హోవర్డ్ ఏ కెల్లీ. జాన్ హాప్కిన్స్ హాస్పిటల్లో ఆయన వైద్యుడిగా పేరుగాంచాడు. ఒకసారి ఒక స్త్రీ ఆయన దగ్గరికి మరి వైద్యం కోసం వచ్చింది. నేను శారీరకంగా బలహీనమైపోతున్నాను, నాకు బ్రతకాలనిపించట్లేదు, నాకు అర్థమవ్వట్లేదు నా సమస్య అంటూ అంటే ఆయన ఆమె వంక చూసిన తర్వాత ఆమెకు చెప్పాడమ్మా, మీరు ఇంటికి వెళ్ళి, నా ప్రిస్క్రిప్షన్ ఒక్కటే, మీరు ఇంటికి వెళ్ళి మీ బైబిల్ రోజు జాగ్రత్తగా చదవండి. ఆమెకు వెంటనే కోపం అనిపించింది. డాక్టర్ దగ్గరికి వస్తే మందిస్తాడు, ఏదో టెస్ట్ చేస్తాడు అనుకుంటే బైబిల్ చదవమంటున్నాడు అని కోపగించుకుంది. కానీ ఆయన చెప్పాడు, నువ్వు నేను చెప్పింది చేసి 1 నెల తర్వాత రా అన్నాడు. సో ఇంటికి వచ్చింది. ప్రతిరోజు 1 గంట సేపు డాక్టర్ చెప్పినట్టు బైబిల్ తీసి చదివేది. 1 నెల తర్వాత ఆయన దగ్గరికి ఆమె వచ్చింది. మీరు చెప్పినట్టు నెల చదివాను. ఈసారి ఆమె మార్పుతో వచ్చింది, ముందులాగా లేదు, పేషెంట్ లాగా లేదు. అండ్ ఇప్పుడు ఆయన అడిగాడు, ఇంకా ఏమన్నా ట్రీట్మెంట్ అవసరమా, ఇంకేమన్నా మందు రాయమంటావా, టెస్ట్ చేయమంటావా అంటే, అవసరం లేదు డాక్టర్ గారు, ఈ నెలలో నాకు ఎంతో పెద్ద మార్పు వచ్చేసింది, నేను పూర్తిగా మారిపోయాను, ఇప్పుడు నాకు ట్రీట్మెంటు మెడిసిన్ అవసరం లేదు, నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, ఎందుకంటే మీరు ఒక గొప్ప జీవన సంబంధమైన పాఠం నేర్పారు. నాకు ముందు లేని సంతోషం, ముందు లేని ధైర్యం, ముందు లేని నిరీక్షణ, ముందు లేని విశ్వాసం, ముందు లేని బలం వచ్చేసాయి బైబిల్ చదవటం ద్వారా. అండ్ ఇంతకీ డాక్టర్ అయి మీరు పేషెంట్కి బైబిల్ చదవమని ఎందుకు చెప్పారు, మీకు ఎట్లా తెలుసు అంటే, ఆయన తన జోబులో నుండి ఒక పాత పాకెట్ బైబిల్ తీశాడు. ఇంతకాలం నన్ను బ్రతికించింది ఈ గ్రంథమే, నాకు బుద్ధినిచ్చేది, నాకు బలాన్నిచ్చేది, నాకు సంతోషాన్ని ఇచ్చేది, నాకు నేర్పరితనం అంటే స్కిల్ని ఇచ్చేది ఇదే. ఒక్కరోజు నేను దీన్ని చదవకపోతే నా ఆనందాన్ని కోల్పోతాను, నా బలాన్ని కోల్పోతాను, నా జీవితపు ఉద్దేశాన్ని కోల్పోతాను. సో నాకేది సహాయం చేసిందో అదే అందరికీ సహాయపడుతుంది కనుక నేను మీకు దాన్ని ప్రిస్క్రైబ్ చేశాను. గో అండ్ బీ బ్లెస్డ్ అన్నాడు. సో అట్లాగే మీరు కూడా బీ బ్లెస్డ్. ఇర్మియా లాగా, ఎహెచ్కేల్ లాగా, ఇట్లా భక్తుల్లాగా దేవుడి వాక్యాన్ని ప్రేమించండి, దానికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి, దాన్ని మీ జీవితంలో భాగంగా చేసుకోండి, దాన్ని ప్రతిరోజు భుజించండి, పోషించబడండి, ఆనందించండి, దేవుణ్ణి మహిమపరచండి, ప్రార్థనలో ఏకీభవించండి. రక్షణ లేని వారికి దేవుడి వాక్యము ఆస్వాదకరంగా ఉండదు కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడండి. మీ పాపమును ఆయన సిలువలో మోసాడు, దానికి ప్రాయశ్చిత్తం చేశాడు, దాని కొరకు ఆయన తన దేహమును చీల్చబట్టకిచ్చాడు, తన పవిత్ర రక్తమును చిందించాడు, మీ బదులు మీ మరణమును రుచి చూచి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. సో ఆ రక్షణ కార్యం మీలో జరిగితే అప్పుడు ఇక దేవుడి వాక్యం మీకు జుంటి తేనె కన్నా మధురమైనదిగా ఉంటుంది, వేల కొలది వెండి బంగారు నాణెముల కన్నా విలువైనదిగా ఉంటుంది. ప్రేమగల తండ్రి, మేము అనేక సందర్భాల్లో నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాము. నీ వాక్యమును మేము చదవాల్సిన రీతిలో చదవలేదు, వినాల్సిన రీతిలో వినలేదు, అశ్రద్ధ చేశాము, భారం అనుకున్నాము, బోర్ అనుకున్నాము. నీ వాక్యమునందు మేము ఆనందించలేదు, నీ వాక్యమును మేము మరి విలువైనటువంటి ఆస్తిగా అంగీకరించలేదు, ధ్యానించలేదు. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి,
మీ ఆత్మ చేత మమ్మల్ని ఉజ్జీవింపజేసి ఇక నుండి వాక్యం విన్నట్టు మేము గైకొని నడుచుకున్నటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, వాక్యం విని దానికి లోబడి జీవించు ప్రతి ఒక్కరికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.